వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు. ఆయన ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్లీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది కూడా ఊహించి ఉండరు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం అనేది మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది చాలా సహజం అయిపోయింది. ఇక్కడే ఇదే జైలుకి ఆపోజిట్ లో ఉన్న ఆ రోజు జనరల్ హాస్పిటల్ 2014-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారిని కూడా అక్రమంగా నిర్బంధించారు, చాలా దారుణంగా హింసించారు. ఇవాళ మళ్లీ ఆయన ఇంటి మీద దాడి చేసి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి, ఆయన వీరంగం సృష్టించి, ఆయన ఆఫీస్ పగలగొట్టి, తగలబెట్టి, బాంబులేసి, పెట్రోల్ బాంబులేసి, పైగా ఏదో వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీ లాగా మీరు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు బీజేపీ బాధ్యత తీసుకోండి, ఈ ప్రచారం బాధ్యత తీసుకోండి, ప్రజల్లో తీసుకెళ్లండి అని. అంటే బీజేపీ భుజం మీద తుపాకు పెట్టి కాల్చాలని ప్రయత్నం. మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి ఇలా రక్త తిలకం దిద్దాడంట, తన వేలు కట్ చేసుకుని అతని మీద కేసు పెట్టారు. మొన్న తిరుపతిలో కోడిని కోసారని కేసు పెట్టారు. వెస్ట్ గోదావరిలో మేకను కోసారని కేసు పెట్టారు. ఇంకెక్కడో కేకును కోసారని కేసు పెట్టారు. అంటే మీరు అయిపోయింది, ఇంకా మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మీరు చెప్పలేని స్థితికి వచ్చారు. మీరు టోటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ లడ్డూని పట్టుకుని వేలాడుతున్నారు. తిరుపతి ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి కీర్తిని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు? ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా, అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన తిట్టి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట, అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడు వినలే. పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి, స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను, దాడులు చేస్తామని చెప్పి, ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయిన మరొక ఆయనేమో సినిమా చూపిస్తామని చెప్పి, ఏం చూపిస్తారు మీరు సినిమా? ఇదే సినిమాలు చూపించాలంటే నిజంగా అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు చూడాలి. ఎంతకాలం మీరు అనగదొక్కుంచుతారు? ఇవాటికి ఒక కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు. మాట్లాడితే అబద్దాలు. ఈ వాళ్ళకి ఏ హెడ్ లైన్స్ వస్తాయని అంబటి రాంబాబు గారిని సెంట్రల్ జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ భయపడిపోతుందని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బెంబెలెత్తిపోతారని అనుకోకండి. వాళ్ళు ఏ పరిస్థితి తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సాధారణ కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తా ఉన్నాడు. దానికి ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నామనేది మేము గట్టిగా చెప్తున్నాం. ఇంకా మళ్లీ చెప్తున్నాం, మీరు చేసే ప్రతి పనిని నిలదీస్తాం, ప్రతి తప్పుని ఎండగడతాం. మీరు చేసిన తప్పుకి వెంకటేశ్వర స్వామి వేసే శిక్షే చాలా పెద్ద శిక్ష, ఏదో ఒక రోజు మీకు కనువిప్పు కల్పించేటట్టుగా వస్తుందని అనుకుంటున్నాం. అప్పుడైనా మనసు మార్చుకోమని చెప్తున్నాం.